వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య నీటి యుద్ధం ముదిరింది. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ పిల్లి శాపాలు పెడుతోంది. ఇస్లామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన పాక్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గనుక తమకు వచ్చే నీటిని ఆపాలని చూస్తే చేతులు నరికేస్తామంటూ వీధి రౌడీలా బెదిరింపులకు దిగారు. అయితే భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. రక్తపాతం, నీటి ప్రవాహం రెండూ ఒకేసారి సాగవని తేల్చి చెప్పింది. అసలు సింధు నదీ జలాల విషయంలో ఏం జరుగుతోంది? పాక్ ఎందుకు ఇంతలా వణికిపోతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడు నదీ జలాల చుట్టూ చేరి మునుపెన్నడూ లేని విధంగా ముదిరిపోయాయి. పాకిస్తానీ మీడియా ఛానల్ ప్రసారం చేసిన వివరాల ప్రకారం ఇస్లామాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ పై తీవ్రమైన విషం చిమ్మారు. పొరుగు దేశ ప్రధానమంత్రి పాకిస్తాన్ లోకి ఒక్క చుక్క నీటిని కూడా ప్రవహించనివ్వబోమని హెచ్చరిస్తున్నారని, అయితే తమ నీటి సరఫరాను అడ్డుకోవడానికి ఎవరిని అనుమతించబోమని, అలా ప్రయత్నిస్తే చేతులు నరికేస్తామంటూ అత్యంత అనాగరికమైన రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ తన జల హక్కులను కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తారార్ మాత్రం కాస్త దౌత్యపరమైన భాషను వాడుతూ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ పూర్తిగా అమలులోనే ఉందని, భారతదేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం గానీ లేదా సవరించడం గానీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరికే అంతర్జాతీయంగా సపోర్టు లభించిందని, భారత్ వాదనను ఏ ప్రపంచ వేదిక కూడా ఆమోదించలేదని తారార్ చెప్పుకొచ్చారు. గతంలో తమ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ చెప్పినట్లుగా నీరు తమ జీవనాధారమని, అదే సమయంలో అది తమ రెడ్ లైన్ అని తారార్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాక్ హక్కులకు రక్షణ ఉందన్నారు. ఈ వివాదంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు ఇస్లామాబాద్ వేదికగా సింధు జలాల ఒప్పందంపై తొలి అంతర్జాతీయ సదస్సును కూడా పాకిస్తాన్ అత్యవసరంగా నిర్వహిస్తుంది. అసలు ఈ వివాదానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా సింధు, జీలాం, చేనాబ్ నదుల నుండి అధిక భాగం నీరు పాకిస్తాన్కు అందుతుంది. గతంలో రెండు దేశాల మధ్య అనేక యుద్ధాలు, దశాబ్దాల ఉద్రిక్తతలు నడిచినప్పటికీ ఈ ఒప్పందం ఎప్పుడూ ఆగలేదు. కానీ 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ సపోర్టెడ్ టెర్రరిస్టులు జరిపిన భయానక దాడి తర్వాత భారత్ తన పంతాను పూర్తిగా మార్చేసింది. రక్తం, నీరు రెండూ ఒకేసారి ప్రవహించలేవు అని స్పష్టం చేస్తూ మోదీ సర్కార్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ నమ్మదగిన రీతిలో, అలాగే శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ కరాఖండిగా తేల్చి చెప్పింది. భారత్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయంతో పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి, అటు ఆర్థిక వ్యవస్థకు ఊపిరాడకుండా పోయింది. ఈ భయం నుండే గతంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం తమ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్పై సైనిక చర్య లేదా యుద్ధానికి వెనుకాడబోమని బెదిరించారు. ఇప్పుడు తాజా మంత్రి వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదాన్ని ఆపకుండా కేవలం నీళ్ల కోసం పాకిస్తాన్ చేస్తున్న ఈ గర్జనలను భారత్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి.